వెల్కమ్ టు లైట్స్ ఆప్. జూలై 1 నుంచి కొత్త చట్టాలు అమలయ్యాయి. ఐపీసీ బదులుగా కొత్త చట్టాలు వస్తున్నాయి. ఐపీసీతో పాటు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, అదేవిధంగా సిఆర్పిసి 3 డిఫరెంట్ చట్టాలుగా వచ్చాయి. ఆ చట్టాల వల్ల పోలీసులకి ఎంత కష్టం వస్తుంది, అదేవిధంగా ఆ చట్టాలు బాధితులకి న్యాయం చేస్తాయా, లేదు నిందితులకి వెసులుబాటు కల్పిస్తాయా అనే అంశంపై మనతో మాట్లాడడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వరంగల్ ప్రస్తుతం సత్యనారాయణ గారు మనతో లైవ్ లో ఉన్నారు. ఈ చట్టాలు ఎందుకు అమలు చేస్తున్నారు, ఈ చట్టాల వల్ల ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదా అనే విషయాన్ని సత్యనారాయణ గారు అడుగుదాం. సత్యనారాయణ గారు, గత కొన్ని రోజులుగా అంటే చట్టాలు అమలు కాక ముందు నుండే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీసు అధికారులందరికీ కూడా ఆయన ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో ఎటువంటి ఇన్పుట్స్ వచ్చాయి, ఎటువంటి కష్టాలు ఎదురవుతున్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీసు అధికారులు సత్యనారాయణ గారు చెప్తున్న విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. తెలంగాణలో ఉన్న పోలీసు అధికారులందరికీ మీరు దాదాపు నెల రోజుల నుంచి శిక్షణ ఇస్తున్నారు. అంటే సెక్షన్లు ఏ విధంగా వస్తుంటాయి, ఒక సెక్షన్ ప్లేస్ లో న్యాయ సంహిత ఎటువంటి వస్తుంది, అంటే ఐపీసీ బదులు న్యాయ సంహిత ఏ వద్దకు వస్తుంది, దానివల్ల సిఆర్పిసి ఎలాగొస్తుంది, దాంతోపాటు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుంది, ఈ 3 సెక్షన్లు క్లబ్ చేసి వస్తున్న విషయం చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీలో 506 అంటే బెదిరింపు సెక్షన్ ని, న్యాయ సంహితలో దాన్ని 351 అని పెట్టుకుని వస్తున్నారు రకరకాలుగా. ఈ సెక్షన్ వల్ల ప్రజలకి ఎటువంటి, అంటే బాధితులకి ఏ విధంగా న్యాయం జరుగుతుందా, లేదు ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళకి వెసులుబాటు కలుగుతుందా, ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం చెప్పండి. అదేవిధంగా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పోలీస్ అధికారులు అంటే ఐఓ ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? సార్, మన అందరికి తెలుసు, రాష్ట్ర ప్రజలకి మరియు దేశ ప్రజలకి జూలై 1, 2024 నుంచి 3 కొత్త చట్టాలు పార్లమెంటు ద్వారా ఆమోదించబడి ఈ 3 చట్టాలు 1 జూలై 2024 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ 3 చట్టాలను ముఖ్యంగా యూనియన్ గవర్నమెంట్ various law reports, Malimat Committee, Vishwanathan Committee report, and the parliamentary committee constituted in the month of May 2020, and various judgment ni consider chesi ee 3 చట్టాలని పార్లమెంటు 25th December 2023 రోజు ఆమోదించి 1st July 2024 నుంచి అమల్లోకి వచ్చాయి. భారతీయ న్యాయ సంహిత 2023 is replacing the Indian Penal Code 1860. Bharatiya Saksha Adhiniyam 2023 is replacing the Indian Evidence Act 1872. Bharatiya Nagarik Suraksha Sanhita 2023 is replacing the CRPC. So, ఈ 3 చట్టాలు కూడా విక్టిమ్ సెంట్రిక్ అప్రోచ్, అంటే విక్టిమ్కి న్యాయం చేయడమే కాకుండా ఆ న్యాయాన్ని సత్వరంగా అందించే ఉద్దేశంతో ఈ 3 చట్టాలు వచ్చాయి. అవునండి. సో ఐపీసీలో 12 సెక్షన్లు డిలీట్ చేశారు. అంటే ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో 12 కొత్త సెక్షన్లను యాడ్ చేశారు. ఇంతకుముందు ఐపీసీలో 511 సెక్షన్స్ ఉండే, ఇప్పుడు 358 సెక్షన్స్ తెచ్చారు. ఇంతకుముందు అడల్టరీ అఫెన్స్ ఉండే, డిలీట్ చేశారు. ఇప్పుడు 377 ఈజ్ అన్యాచురల్ సెక్స్ అఫెన్స్ ఉండే, డిలీట్ చేశారు. సెడిషన్ 124 సెడిషన్ అఫెన్స్ ఉండే, డిలీట్ చేశారు. అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ 39 అఫెన్స్ ఉండే, డిలీట్ చేశారు. సో ఇలాంటి 12 సెక్షన్లను డిలీట్ చేసుకుంటూ కొత్త 12 సెక్షన్లు తీసుకొచ్చి దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చారు? ఆర్గనైజ్డ్ క్రైమ్, పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్, టెర్రరిస్ట్ యాక్ట్, అండ్ ఏ పర్సన్ ఎవరైనా డ్రైవింగ్ లో నెగ్లిజెన్స్ చేసి ఎవరైనా మరణానికి కారణమైతే ఇంతకు ముందు 2 సంవత్సరాల శిక్ష ఉండే, ఇప్పుడు ఆ 2 సంవత్సరాలు 5 సంవత్సరాలకు తీసుకెళ్లారు. మళ్ళా ఇంకొక కొత్త ప్రొవిజన్ అందులో ఏం పెట్టారంటే, ఎవరైనా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ తో మరణానికి కారణమై అయిన తర్వాత పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయకుండా హిట్ అండ్ డ్రైవ్ అంటారు, అంటే కొట్టి వెళ్ళిపోవడం, అలా ఎవరైనా యాక్సిడెంట్ చేసి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయకపోతే ఇప్పుడు సీరియస్ అఫెన్స్ 10 years వరకు పనిష్మెంట్ పెట్టారు. అలాంటి ఆ సెక్షన్ ని దేశవ్యాప్తంగా ఉన్న ట్రక్ యజమానులందరూ కూడా అబ్జెక్షన్ చేయడంతో పెండింగ్ ఉన్నట్లుంది కదండి? లేదు, ఫోర్స్ లో ఉంది. ఓకే, వాళ్ళు పార్లమెంట్ వారు, యూనియన్ సెంట్రల్ గవర్నమెంట్ వారు కన్సిడర్ చేస్తామన్నారు, కానీ నౌ ఇట్ ఈస్ యాజ్ ఆన్ టుడే ఇట్ ఈస్ ఇన్ ఫోర్స్. ఓకే.
ఎవరైనా యాక్సిడెంట్ చేసి ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది సిటిజన్ టు ఇన్ఫార్మ్ ది నియరెస్ట్ పోలీస్ స్టేషన్. ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్తే ఇట్ ఇస్ ఎ సీరియస్ అఫెన్స్ నౌ 10 years సార్ వరకు. ఓకే. ఆ సెక్షన్ ఎక్కువగా మనకి హైవే మీద ఎక్కువ కనిపిస్తుంటాయి. హైవే పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ మీద. మీరు చెప్తున్నట్టుగా సెక్షన్ ప్రకారం గంట లోపు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఇన్ఫార్మ్ చేయకపోతే అది నెగ్లిజెన్స్‌గా పెట్టి 10 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్తున్నారు. రైట్? ఒకవేళ ఎవరైనా ప్రమాదం చేస్తే వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి గంటకి దీంట్లో ఉన్నా కొడతారన్న భయంతోనో ఆ బండి అక్కడ పెట్టి పారిపోతుంటారు. అలాంటప్పుడు అటువంటి 100కి డయల్ చేసి చెప్పొచ్చు. ఓకే. 100కి డయల్ చేసి చెప్పొచ్చు. అంటే పోలీస్ ఏదైనా స్టేషన్‌కి వెళ్ళకపోయినా 100 డయల్ చేసి చెప్పొచ్చు. yes, it is duty to inform. అంటే the interest of the parliament is to save that accident man. అచ్చా! ఇక్కడ ఆయనను పని చేయాలని కాదు. అక్కడ యాక్సిడెంట్ జరిగింది. నువ్వు ఇన్ఫార్మ్ చేయకపోతే అక్కడ ఎవరు లేరు. ఇప్పుడు యాక్సిడెంట్ చేసిన మీరుంటారు. అక్కడ యాక్సిడెంట్ అయిన అతను ఉంటాడు. నువ్వు ఇన్ఫార్మ్ చేయకపోతే ఆయన చనిపోయే అవకాశం ఉంటది. అది ఎందుకు పెట్టారు? మీరు పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే తొందరగా వాళ్ళు అక్కడికి వచ్చి ఇమ్మీడియేట్ గా పేషెంట్ ను హాస్పిటల్ షిఫ్ట్ చేసి సేవ్ చేసే అవకాశం ఉంటది. నువ్వు 100 డయల్ చేయొచ్చు. 100 డయల్ చేసి నేను పలానా ప్లేస్ లో యాక్సిడెంట్ జరిగింది. నా బైక్ నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను. నాకు అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. నా పేరు ఇది. నేను వెళ్ళిపోతున్నాను. సో ఓకే. అది చేయొచ్చు గానీ అంటే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి చెప్పాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్ కు వెళ్ళొచ్చు. పోలీస్ స్టేషన్ కి వెళ్తే మన భయం ఉంటే మాత్రం 100 డయల్ చేయొచ్చు. బట్ ఎనీవే ద ఇన్ఫర్మేషన్ మస్ట్ రీచ్ టు ది పోలీస్. రైట్. సో ఇప్పుడు సార్ సీరియస్ అఫెన్స్ అండి. ఓకే. ఇంకా? ఇంకా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఎవరైనా బయటి దేశంలో నివసిస్తూ లేక మన దేశంలో నివసిస్తూ బయటి దేశం నుంచి ట్రైంగ్ టు అటాక్ ద సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఆర్ యూనిటీ సెవెగ్రిటీ బై వర్డ్స్ ఆఫ్ ఐదర్ స్పోకెన్ ఆర్ రిటర్న్ ఆర్ విజిబుల్ ప్రెజెంట్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ డిస్టర్బెన్స్ ఆఫ్ ద సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. ఇట్ ఇస్ అ దేశద్రోహం సెక్షన్ కింద చాలా సీరియస్ పనిష్మెంట్ తీసుకొని వచ్చారు. సెక్షన్ 152 ఆఫ్ ది భారతీయ న్యాయ సంహిత. వేరే దేశంలో అనుకుంటూ ఇక్కడ దేశంలో ఏదైనా టెర్రరిస్ట్ యాక్ట్ కానీ ఎవరైనా ఇన్స్టిగేట్ చేస్తే కానీ బై వర్డ్స్ ఆర్ విజిబుల్ రిప్రజెంటేషన్ ఆర్ వాట్ ఎవర్ మోడ్ if they wanted to disturb the security or the economic process of the India, అదే సీరియస్ అఫెన్స్ గా ఇప్పుడు చేశారు. దానికి లైఫ్ ఆర్ డెత్ ఇంప్రిజన్మెంట్ చేశారు. ఇంకా చెప్తాను. ఈ చట్టం భారతీయ న్యాయ సంహిత 2023 is equivalent to IPC. దాంట్లో మెయిన్ ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చారంటే ది అఫెన్సెస్ అగైన్స్ ఉమెన్, ది అఫెన్సెస్ అగైన్స్ ద చిల్డ్రన్, ఆర్గనైజ్డ్ క్రైమ్, పిట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్, టెర్రరిస్ట్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్, habitual offenders, murder and human trafficking and the offenses against children. ఇన్ని ఇంపార్టెన్స్ తీసుకొని ఈ చట్టంలో పగడ్బందీగా పొందుపరిచారు. ఓకే సార్ మీరు చెప్తున్న వాళ్ళకి న్యాయమే కాకుండా న్యాయం చేయడం ప్రతి సిఆర్పిసి అంటే భారతీయ నాగరిక సురక్ష సమితి 2023లో ప్రతి ఇన్వెస్టిగేషన్ కు టైం లిమిట్ పెట్టారు. ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ఛార్జ్ షీట్ వేసినాక ప్రాసిక్యూషన్ కూడా మీరు ఇన్ని రోజుల టైంలో ప్రాసిక్యూషన్ చేయాలని టైం లైన్ పెట్టారు. ప్రాసిక్యూషన్ తర్వాత కూడా జడ్జిమెంట్ కూడా ఇన్ని రోజులు ఇవ్వాలని ప్రతి ప్రొసీజర్ కి, ప్రతి ఇన్వెస్టిగేషన్ కి, ప్రతి ఎంక్వైరీకి, ప్రతి ట్రయల్ కి టైం లిమిట్ ప్రిస్క్రైబ్ చేసి పెట్టారు ఈ చట్టంలో. ఓకే సార్ మీరు చెప్తున్న కొత్త చట్టాల్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ హ్యాబిచువల్ అఫెండర్ కి ఖచ్చితంగా క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ కి సేఫ్ గా ఉన్నట్లుగా చాలా సీరియస్ యాక్షన్ ఉంది. కానీ ఇప్పుడు జనరల్ గా మనకి కాగజబుల్ ఎఫెన్స్, నాన్ కాగజబుల్ ఎఫెన్స్ రెండు ఉంటాయి. ప్రతి దగ్గర మర్డర్ కాదు, ఎక్కువగా మన హట్ కేసులు కనిపిస్తుంటాయి. నన్ను తిట్టాడనో లేదంటే నన్ను అబ్యూజ్ చేస్తాడంటూ రకరకాల మంది కంప్లైంట్లు ఇస్తుంటారు. ఇంతకు ముందు తీసుకున్నప్పుడు పోలీసులు ఇది మా పరిధిలో రాదు, కాగజబుల్ లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, జడ్జి గారు ఒపీనియన్ తీసుకున్న తర్వాతే లీగల్ ఒపీనియన్ తర్వాతే మేము కేసు ప్రొసీడ్ చేస్తాం అనేవారు. ఒకసారి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి SHO ఇచ్చిన కంప్లైంట్ రిజెక్ట్ చేసి దాన్ని బేస్ చేసుకుంటూ కోర్టుకు వెళ్ళేవారు. కోర్టులో వారు దాన్ని పరిశీలించి ఈ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయండి అంటూ పంపించేవారు. దాని ప్రకారం కేసు నమోదు చేసేవారు. అది గతంలో. కానీ ఇప్పుడు మేజిస్ట్రేట్ పవర్ కూడా లేకుండా అయినట్లు కనిపిస్తుంది కదండి. కాగజబుల్, నాన్ కాగజబుల్ మీకు మురళీ సార్ ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి. ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పే ముందు ఇంకొక ఆన్సర్ చెప్పిన తర్వాత ఆన్సర్ నేను ఇస్తాను. ఇప్పుడు 154 సిఆర్పిసి ప్రకారం FIR 154 డీల్స్ విత్ రిజిస్ట్రేషన్ ఆఫ్ FIR. ఆ 154 ఇప్పుడు 173 భారతీయ నాగరిక సురక్ష సమితి 2023లో వచ్చారు. 154 సిఆర్పిసి లో ఉన్న అన్ని ప్రొవిజన్స్ 173లో తీసుకొని పెట్టారు. ఇక రెండు కండిషన్ కొత్తగా దాంట్లో లేనిది ఏం పెట్టారంటే ఇంతకు ముందేమో
ఎవరి మీదైనా అఫెన్స్ జరిగితే ఆ బాధితుడు గాని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇయ్యాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ బాధితులు ఇంట్లో ఉండి త్రూ ఎలక్ట్రానిక్ మోడ్‌గా కంప్లెయింట్ పోలీస్ స్టేషన్‌కి పంపించే అవకాశం ఈ చట్టంలో పొందుపరిచారు. రైట్. ప్రతి బాధితుడు పోలీస్ స్టేషన్ వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు, మనం ఇంట్లో ఉండి కూడా త్రూ ఈమెయిల్ ఆర్ ఏ వాట్సాప్ ఆర్ ఈమెయిల్ ప్రొవైడెడ్ విత్ ద పోలీస్ స్టేషన్, యూ జస్ట్ సిట్టింగ్ ఇన్ ఎ హౌస్, యూ కెన్ సెండ్ ది కంప్లెయింట్ త్రూ ఎలక్ట్రానిక్ మోడ్ టు ది పోలీస్ స్టేషన్. ఓకే. అలా పంపినప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసరు నాకు డైరెక్ట్ గా కంప్లైంట్ రాలేదు, నేను రిజిస్టర్ చేయను అనడానికి లేదు. ఆ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వితిన్ 3 days లో నా సిగ్నేచర్ తీసుకోవాలి. ఎవరైతే నేను ఓకే. కంప్లైంట్ ఆన్లైన్ లో పంపించాను. అదొకటి. రెండోది, ఈసారి జీరో ఎఫ్ఐఆర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను హైదరాబాద్ వెళ్ళాను. నా మీద అఫెన్స్ జరిగింది. నాకు అక్కడ భయం ఉంది. నేను ఇక్కడ వరంగల్ వచ్చేసాను ఇమ్మీడియేట్. అక్కడ అఫెన్స్ జరగగానే నేను వరంగల్ వచ్చేసాను. ఓకే. వరంగల్ వచ్చి ఐ కెన్ గో టు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ ఐ కెన్ గివ్ ఏ కంప్లైంట్ సేయింగ్ దేర్ వాజ్ అన్ అఫెన్స్ అగైన్స్ట్ మీ ఇన్ హైదరాబాద్. నేను అక్కడికి రైట్. వెళ్ళలేని పరిస్థితి. నేను భయం ఉంది వాళ్ళతోటి. కాబట్టి ఐ కెన్ వాక్ ఇన్ టు మై నియరెస్ట్ పోలీస్ స్టేషన్. ఐ కెన్ గివ్ ఏ కంప్లైంట్. ఈ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు నాకు జ్యూరిస్డిక్షన్ లేదు. అఫెన్స్ హైదరాబాద్ లో జరిగింది. కాబట్టి నాకు జ్యూరిస్డిక్షన్ లేదు. కాబట్టి మీరు హైదరాబాద్‌కే వెళ్లి కంప్లెయింట్ ఇవ్వాలి అనడానికి లేదు. ఎవరు అయినా ఎక్కడ అఫెన్స్ జరిగినా, ఎక్కడ ఎనీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చే వెసులుబాటు ఈ చట్టంలో పొందుపరిచారు. అండ్ ఆ ఎస్‌హెచ్‌ఓ ఆ కంప్లెయింట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేసి ఆయన పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్‌లో అఫెన్స్ జరిగితే హి కెన్ కండక్ట్ ఇన్వెస్టిగేషన్. లేదా ఓకే. ఆ అఫెన్స్ వేరే పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్ చేస్తే ఎఫ్ఐఆర్ చేసి ఆ ఎఫ్ఐఆర్‌ను ఆ పోలీస్ స్టేషన్‌కు పంపించే వెసులుబాటు ఈ చట్టంలో. ఎవరైనా ఎక్కడ జరిగినా ఎనీ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్, దట్ ఈస్ కాల్డ్ జీరో ఎఫ్ఐఆర్. ఇంతకుముందు ఏంది, రైట్. ఏ ఏరియాలో జరిగితే ఆ ఏరియా పోలీస్ స్టేషన్‌కే వెళ్లి కంప్లెయింట్ ఇవ్వాల్సిన అవసరం ఉండే అండ్ ఫిజికల్‌గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు త్రూ ఎలక్ట్రానిక్ మోడ్ ఆర్ యూ కెన్ గివ్ ఎనీ పోలీస్ స్టేషన్. ఓకే. ఇందాక అండ్ మీకు అడిగిన క్వెషన్ మీరు అడిగింది ఏంటంటే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ డీల్స్ విత్ సెక్షన్ 174 ఆఫ్ ది, ఇంతకు ముందేమో సెక్షన్ 155 ఆఫ్ ద సిఆర్పిసి, ఇప్పుడేమో సెక్షన్ 174 ఆఫ్ ది భారతీయ నాగరిక్ సురక్ష సనీతి 2023. ఆ 155 నాన్ కాగ్నిజబుల్ గురించి ఏదైతే 155 సిఆర్పిసి ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా సెక్షన్ 174 భారతీయ నాగరిక సురక్ష సంహితలో పొందుపరిచారు. ఇంకా ఏం పొందుపరిచారంటే, కాగ్నిజబుల్ అఫెన్స్ అయితేనేమో ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే ఆ ఎస్హెచ్ఓ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొద్దు. ఆ సబ్స్టెన్స్ ని డైరీలో ఎంటర్ చేసుకొని దట్ కంప్లైంట్ ఆర్ యూ కెన్ రైట్ ఎ లెటర్ టు ద ఎస్హెచ్ఓ ఫర్ సీకింగ్ ఎ పర్మిషన్ టు రిజిస్టర్ ఇన్ ఎఫ్ఐఆర్. దట్ ఈస్ కాల్డ్ ఎ నాన్ కాగ్నిజబుల్. బట్ 155 లో ఇంతకు ముందు ఉన్న కండిషన్స్ అన్ని 174 లో వచ్చాయి. ఓకే. ఒకటే రైట్. ఇంకొక ఇంప్రూవ్మెంట్ ఏం చేశారంటే, ఇప్పుడు ఇంకా అది యాజ్ ఇట్ ఈజ్ ఉండంగా ఒకసారి ఎవరైనా కంప్లైంట్ పోలీస్ స్టేషన్ కి వచ్చి నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ లో కంప్లైంట్ ఇస్తే ఆ నాన్ కాగ్నిజబుల్ సంబంధించిన కంప్లైంట్ ప్రతిదీ డైరీలో మెయింటైన్ చేయాలి. ఆ డైరీని వితిన్ 15 days, ప్రతి 15 days కు కోర్టుకు పంపాలి. ఇంతకుముందు చట్టంలో ఇది లేకుండే. ప్రతి డైరీ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కు సంబంధించిన డైరీ ప్రతి 15 days కు లోకల్ కన్సర్న్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కు పంపాలి. ఫర్ ఎగ్జాంపుల్, కాగ్నిజబుల్ అఫెన్స్ అయినా నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయినా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయట్లేదు. ఇమీడియట్లీ the victim or a complainant can approach the concerned judicial magistrate under section 176 clause 3 కింద. ఇంతకు ముందున్న ప్రొవిజన్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇందులో కూడా పెట్టారు. ఎవరైనా ఎస్హెచ్ఓ కంప్లైంట్ తీసుకోకుంటే ఆయన ప్రొసీజర్ ఫాలో అయ్యి సుపీరియర్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేసి, సుపీరియర్ ఆఫీసర్స్ కూడా ఏమి యాక్షన్ తీసుకున్నాక ఈ కెన్ అప్రోచ్ ది కన్సర్న్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్. ఆ కన్సర్న్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ది కంప్లైంట్ ఎగ్జామిన్ చేసి అతను కోర్టు వారు డైరెక్ట్ గా కాగ్నిజెన్స్ అయినా తీసుకోవచ్చు, లేకుంటే పోలీసు వారికి రిఫర్ చేసి ఎఫ్ఐఆర్ అయినా చేయొచ్చు. సాధారణంగా సార్ గతంలో ఒక కంప్లైంట్ వచ్చిందంటే ముందు అక్యూజ్డ్ పార్టీ అంటే సస్పెక్ట్ ని ఎవరైనా పిలిపించి కంప్లైంట్ రిజిస్టర్ అయిందని చెప్పకుండా పిలిపించి ఆయన వెర్షన్ తీసుకునేవారు. కానీ ఆయన పోలీస్ స్టేషన్ వచ్చే వరకు ఏం జరుగుతుంది తనపైన కేసు గురించి అంటే ఆయన బ్రీఫ్ లేకుండా ప్యూర్లీ మైండ్లుగా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఆయన ప్రిపేర్ లేకుండా పిలిచేవారు. ఇప్పుడు అక్యూజ్డ్ ఎవరైతే నేను కంప్లైంట్ ఎవరి మీద ఇస్తున్నానో ఆయనకి కూడా నోటీస్ ఇచ్చి నీ వెర్షన్ తీసుకున్న తర్వాత ఇద్దరు వెర్షన్ విన్న తర్వాతే ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుంది. అంటే ఆపోజిట్ పార్టీకి
మొత్తం ఫీడ్‌బ్యాక్ ఇస్తే ఆయన ఉంది అని చెప్పడు కదా! లేదని చెప్తాడు కదా! నేరం చేయలేదని చెప్తాడు కదా! అంటే నేరస్తుడికి ఒక అవకాశం ఇచ్చినట్లుగా అనిపించదు అని మనం భావించొచ్చు కదా! అంటే మీరు అనేది ఏంటంటే ఆనరబుల్ సుప్రీం కోర్ట్ లలితా కుమారి అనే జడ్జిమెంట్ లో 5 సర్కమ్స్టాన్సెస్ లో ఒక ఎస్హెచ్ఓ గారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసే హక్కు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి ఇచ్చారు. ఏ కేసెస్ లో ఏదైనా కంప్లైంట్ రిలేటింగ్ టు మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్ ఆర్ మెడికల్ నెగ్లిజెన్స్ ఆర్ ఏ కరప్షన్ అలిగేషన్ ఆర్ ఏ లాచెస్, అంటే ఎన్నో రోజుల కింద జరిగింది ఈ అఫెన్స్, ఈ రోజు తీసుకొస్తున్నారు. ఇలాంటి 5 సందర్భాల్లో మాత్రమే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేసేవారు. ఎందుకోసం? వాళ్ళ జెన్యూనిటీ ఉందా లేదా అని. ఆ జెన్యూనిటీ ఉన్నప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం ఇంతకు ముందు పాత చట్టంలో ఉండేది. ఓన్లీ 5 టైప్స్, ఓన్లీ మ్యాట్రిమోనియల్, మెడికల్ ఓకే. నెగ్లిజెన్స్, కమర్షియల్ హ్మ్. ట్రాన్సాక్షన్స్ అండ్ ది లాచెస్. ఈ టైప్ ఆఫ్ కేసుల్లో మాత్రమే ఆ పవర్ ఎస్హెచ్ఓకు ఉండేది. ఇప్పుడు ఈ ఓకే. చట్ట ప్రకారం ఏమైందంటే, హ్మ్. ఈ 173 ప్రకారం ఏమైందంటే, ఎనీ కేస్, ఆల్ కేసెస్ పనిషబుల్ అప్ టు 7 years. ఇంతకుముందు 5 సందర్భాల్లో మాత్రమే ఇన్వెస్టిగేషన్ పవర్ ఉండే. ఇప్పుడు ఈ చట్టంలో ఏ ఏ ఏ అఫెన్స్ అయినా 7 సంవత్సరాల లోపు పనిష్మెంట్ ఉన్న చట్టాల్లో ఆ ఎస్హెచ్ఓకు సుపీరియర్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకొని వితౌట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఈ కెన్ కండక్ట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. ఆ కంప్లైంట్ లో ఏమన్నా జెన్యూనిటీ ఉందా లేదా అనే కనుక్కునే అవకాశం ఈ చట్టంలో ఎస్హెచ్ఓ గారికి పవర్ ఇచ్చారు. కానీ అన్ని కేసులు కాదు. అదే ఓకే. 7 ఆ! years వరకు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి నేను అన్నిట్లో చేస్తా అంటే కాదు. ఏదైనా జెన్యూనిటీ అక్కడ కనిపించిందంటే యూ కెన్ డూ రిజిస్టర్ ఎఫ్ఐఆర్. ఎక్కడైనా ఓకే. ఎంటర్టైన్ ది డౌట్, జెన్యూనిటీ ఆఫ్ ది అలిగేషన్స్, ఈ కెన్ టేకింగ్ ది పర్మిషన్ ఫ్రమ్ ద సుపీరియర్ ఆఫీసర్, he can conduct a preliminary investigation to establish the genuinity of the contents in the complaint. The provided ఆయన 14 రోజుల్లో మాత్రమే చేయాలి. 14 రోజులు దాటి ఉండడానికి లేదు. 14 రోజుల లోపల దాంట్లో జెన్యూనిటీ ఉందంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. లేదు అంటే జీడీ ఎంట్రీ చేసుకొని క్లోజ్ చేసుకొని ఇన్ఫర్మేట్ కు చూడు దీని ప్రకారం నీ కేసు ఫాల్స్, అందుకే నేను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. సో అది 14 రోజులు దాటి ఉండడానికి లేదు. 14 రోజుల లోపే ఆయన చేయాలి. సో ఈ ఓకే. వెసులుబాటు ఈ చట్టంలో అన్ని కేసులకు, ఇంతకుముందు 5 కేసుల్లో మాత్రం ఉండే, ఇప్పుడు ఓవరాల్ గా ఏ కేసు అయినా సరే కంప్లైనెంట్ కు 7 సంవత్సరాల లోపల సంబంధంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కు ఈ డిస్కషన్ ఈ చట్టం ద్వారా ఇచ్చారు. తర్వాత ఒక నిందితుడిని మనం పోలీస్ కస్టడీ తీసుకోవాలనుకుంటే 14 డేస్ లోపే అప్పుడు గతంలో ఉండేదండి. ఇప్పుడు దాని టైం పెంచడం వల్ల ఎస్‌హెచ్ఓకి ఏం బెనిఫిట్ ఉంటది? అంటే పని మీరు ఒత్తిడి తగ్గుతదా? చట్టంకి సంబంధించిన క్వశ్చన్ చాలా బాగా అడుగుతున్నారు సార్. యాజ్ ఇఫ్ సీనియర్ అడ్వకేట్ లాగా. రియల్లీ ఇట్స్ ఎన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద వ్యూవర్స్. ఇంతకు ముందు ఎవరైనా సీరియస్ అఫెన్స్ లో మర్డర్, అఫెన్సెస్ అగైన్స్ చిల్డ్రన్, అఫెన్స్ అగైన్స్ ఉమెన్, టెర్రరిస్ట్ యాక్ట్, ఎనీ అబిచువల్ అఫెండర్ ఆర్ ప్రాపర్టీ అఫెన్సెస్ లో ఏదైనా సీరియస్ అఫెన్స్ అయినప్పుడు పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఆ గ్రేవిటీ మీద అక్యూజ్ ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి ఇంతవరకు 24 గంటలు ఆయన పోలీస్ స్టేషన్ పెట్టుకునే అవకాశం అతనికి ఉంటుంది. ఆ 24 గంటల్లో ఆయనకు సంబంధించిన ఎవిడెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఉంటాయి. ఒక ప్రాపర్టీ ఇక్కడ ఉంటుంది, ఒక ప్రాపర్టీ బెంగళూరులో ఉంటుంది, ఇంకొక. సో ఆ 24 గంటలు అక్కడికి వెళ్ళలేడు ఆయన. కానీ అవును. 24 గంటలు ఆయన కోర్టు ప్రొడ్యూస్ చేయాలి ఆయన్ని. హ్మ్. ఆయన బెంగళూరుకి పోయి ఈయన తీసుకెళ్తే తప్ప అక్కడ ఏముందో తెలియదు. సో అవును. 24 గంటలు అక్కడ తీసుకెళ్ళలేడు. కాబట్టి 24 గంటలు అతను కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో అతన్ని 24 గంటల లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. చేసి ఓకే. విత్ రిక్వెస్ట్ టు యాక్సెప్ట్. అప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కానప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కెన్ మేక్ ఎన్ అప్లికేషన్ అండర్ సెక్షన్ 1. ఇంతకు ముందేమో 167(2) ఆఫ్ ది సిఆర్పిసి ఉండే. ఇప్పుడు 187 క్లాస్ 2 ఆఫ్ ది భారతీయ నాగరిక సురక్షా సమితి ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆ కన్సర్న్ కోర్టులో నాకు ఈ అక్యూజ్డ్ కు నాకు పోలీస్ కస్టడీ కావాలి టు ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ అండ్ సీజ్ ది ప్రాపర్టీ ఆర్ ది ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్. ఇంతకు ముందు ఏముండేది? సిఆర్పిసి 167(2) లో ఎవరైనా పోలీస్ ఆఫీసర్ అక్యూజ్ ని కస్టడీలోకి తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ డే రిమాండ్ నుంచి విత్ ఇన్ 15 days లోపలే మాత్రమే అడిగే ఆ! అవకాశం ఉండే. కోర్టుకు కూడా అదే పవర్ ఉండేది. ఎప్పుడైతే ఫస్ట్ డే రిమాండ్ నుంచి విత్ ఇన్ 15 days మాత్రమే పోలీస్ కస్టడీ నుంచి జైల్ కి ఆర్ జైలు నుంచి ఎన్నిసార్లు అడుగు, కానీ విత్ ఇన్ 15 days, నాట్ బియాండ్ దాట్. హ్మ్. 15 రోజులే అడగాలి, 15 రోజుల లోపే అడగాలి. ఇప్పుడు ఏంటంటే ఈ చట్టం ప్రకారం 187 క్లాస్ 2 ప్రకారం పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ జరిగిన రోజు నుంచి 15 రోజులే అడగొచ్చు, కానీ 40-60 రోజుల వరకు వేసుకోవచ్చు అప్లికేషన్. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఒక సీరియస్ అఫెన్స్ జరిగింది.
ఎస్హెచ్ఓ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాడు. అప్పుడు అది సెన్సేషనల్ కేసు, వాళ్ళు సిబిఐకో సిబిసిఐడికో ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారు. అప్పుడు అక్యూజ్డ్ జైల్లో ఉంటారు. ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ చేసి సిబిఐ కానీ సిబిఐకి వెళ్ళేటలకల్లా 10-15 days అయిపోతుంది ఆ ఫైల్ అక్కడ. అంత లోపల ఈ టైం అయిపోతుంది, 15 days టైం. సో దెర్ వాజ్ నో ఛాన్స్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టు టేక్ హిమ్ టు ది కస్టడీ అండ్ టు అనుపమ్ జయ కుల్కర్ని కేసులో సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే 15 రోజులు దాటిన తర్వాత ఒక్క రోజు కూడా తీసుకునే అవకాశం పోలీసు వారికి లేకుండా. బట్ ఈ చట్టం ప్రకారం 15 రోజులు అడగొచ్చు, కానీ 40-60 రోజుల వరకు అప్లికేషన్ పెట్టే అవకాశం ఈ చట్టం ద్వారా పొందుపరిచారు. ఓకే. కానీ ఈ చట్టం వల్ల ఇప్పుడు చెప్తున్న సెక్షన్ వల్ల నిందితుడు ఎవరైతే అనుమానిస్తున్నామో ఆ నిందితుడు జైల్లో నుండి బెయిల్కి వేసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే కస్టడీ అనేది పోలీస్ కస్టడీ టైం పెరిగింది కాబట్టి 14 రోజుల తర్వాత పోలీస్ కస్టడీ అయిపోతుంది. గతంలో వెంటనే బెయిల్కి మూవ్ చేసుకున్నారు. ఇప్పుడు బెయిల్ మూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బోనఫైడ్గా యాక్ట్ చేయాలి. ఎవరైనా అక్యూజ్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు నేను కస్టడీ అడుగుతాను కాబట్టి మీరు బెయిల్ ఇవ్వొద్దు అని కోర్టు వారికి చెప్పడానికి దట్ ఈస్ నాట్ ది గ్రౌండ్ టు రిజెక్ట్ ది బెయిల్. ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్ వెదర్ టు కన్సిడర్ అంటే ఇట్ ఆర్ నాట్. కాదండి. ఓకే. అంటే కానీ లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన అరెస్ట్ అయ్యాడు, ఓకే. 15 రోజులు అయిపోయింది. ఆ. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కస్టడీ పిటిషన్ వేయలేదు ఇంకా, ఎందుకంటే 40-60 రోజుల వరకు వేసుకోవచ్చు ఆయన ఈ చట్టం ప్రకారం. 15 రోజులు అయినా కూడా వేయలేదు. అప్పుడు అక్యూజ్డ్ బెయిల్ అప్లికేషన్ పెట్టాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చి కౌంటర్ వేస్తాడు, ఏమని, నేను కస్టడీ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీరు బెయిల్ ఇవ్వద్దు అని అందరూ కౌంటర్ లో రాస్తాడు. బట్ ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద కోర్ట్. మియర్ బికాస్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ ది కస్టడీ, ఇట్ ఈస్ నాట్ ఎ గ్రౌండ్ ఫర్ రిజెక్టింగ్ ద బెయిల్. కోర్ట్ బేస్డ్ ఆన్ ది గ్రౌండ్స్ కెన్ గ్రాంట్ బెయిల్ ఆర్ రిజెక్ట్ ద బెయిల్. మియర్లీ బికాస్ నేను కస్టడీ పిటిషన్ వేయబోతున్నాను కాబట్టి బెయిల్ డిస్మిస్ చేయడం అనేది ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్. ఇఫ్ దిస్ కోర్ట్ కన్సిడర్ దట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ, మీరు ఈ 15 రోజుల వరకు ఎందుకు వేయలేదు, ఇప్పుడు 15 రోజుల తర్వాత ఎందుకు వచ్చి అంటున్నారు, ఇట్ ఈస్ ద అలా నేను కస్టడీ పిటిషన్ వేయబోతున్నాను కాబట్టి ఆ గ్రౌండ్ మీదనే బెయిల్ రిజెక్ట్ అవుతుంది కరెక్ట్. ఇట్స్ అబ్సల్యూట్లీ కంప్లీట్ డొమైన్ ఆఫ్ ది కోర్ట్. ఇట్ ఈస్ కంప్లీట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్. ఓకే. అంటే అక్కడ కోర్ట్ ఎస్హెచ్ఓ ఈ కేసులో ఇంకా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు కాబట్టి అన్ని ఏ గ్రౌండ్ చూపించుకొని రావాలి. అప్పుడు ఆ కేసు కోర్టు కన్సిడర్ చేయొచ్చు అండ్ రిజెక్ట్ చేయొచ్చు. బికాస్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ కస్టడీ, ఇట్ ఈస్ నాట్ ఎ గ్రౌండ్ ఫర్ రిజెక్ట్ ద బెయిల్ అనుకుని కూడా బెయిల్ ఇవ్వచ్చే అవకాశం ఉంది. ఇట్స్ కంప్లీట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్. రైట్. ఇందాక మీరు చెప్పినట్లుగా మనం ఎలక్ట్రానిక్ కంప్లైంట్ ఇచ్చామండి, వాట్సాప్ నుంచి కంప్లైంట్ పంపిస్తాం. దాన్ని 3 days లోగా వచ్చి సైన్ చేస్తేనే ఆ కంప్లైంట్ అప్రూవల్ అవుతుంది. రైట్. ఈ కంప్లైంట్ ఇచ్చాను కదా అని 3 days తర్వాత ఎస్హెచ్ఓ ముందు రాకపోతే ఆ కంప్లైంట్ పెండింగ్ ఉంటుందా, డిలీట్ అవుతుందా? ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ఐఓ. కంప్లైంట్ పోను అవసరం లేదు. కంప్లైంట్ పోకుండా ఎస్హెచ్ఓ అన్న అడ్రస్కి వెళ్ళి తీసుకోవాల్సిందే. కంప్లైంట్ వెళ్ళకుండా ఇట్ ఈస్ ద mandatory duty of the IO to take steps to taking the either to go to his house or ask him to come to the police station at any cost. He has to obtain the signature. రైట్ అండి. ఆయన కంప్లైంట్ రాకుండా ఉంటే ఎస్హెచ్ఓకి బర్డెన్ పెరుగుతుంది కదా అక్కడ. అది ఇప్పుడు ఆయన రాస్తాడు జీడీ ఎంట్రీలో ఏమని, I have received a complaint through electronic mode. He has given a particular address. ఆయన ఈ నంబర్ నుంచి ఇన్నిసార్లు ఫోన్ చేసి రమ్మన్నాను, రాలేదు. నేను ఆయన ఇచ్చిన అడ్రస్ కి వెళ్ళాను, సంతకం పెట్టలేదు. కాబట్టి ఆ గ్రౌండ్స్ అన్ని జీడీ ఎంట్రీ మెన్షన్ చేసుకొని కీప్ పెండింగ్ దట్. ఆ 3 రోజులను ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రాస్తున్నాడు, ఐ హావ్ అప్రోచ్డ్ హిమ్, I called from so and so number to asking him to come to police station and I went to the address where he has given the address. అక్కడ కూడా నన్ను కోఆపరేట్ చేయలేదు కాబట్టి నేను 3 days లో సంతకం తీసుకోలేకపోయాను. ఆ గ్రౌండ్స్ మీద ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకా కూడా కోఆపరేట్ చేయకపోతే యూ కెన్ క్లోజ్ ద కేస్ యాజ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. అంటే ఎస్హెచ్ఓకి బర్డెన్ పెరుగుతుంది ఇప్పుడు. అంతే కదా సార్. అంటే ఇట్ ఈస్ అందుకే ఇట్స్ ఎ విక్టిమ్ ఓరియంటెడ్ సెంట్రిక్ లా. మీరు చెప్తున్నట్లుగా విక్టిమ్ ఓరియంటెడ్ సెక్షన్స్ అంటున్నారు, కానీ అసలు పోలీసులు మామూలుగానే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయరు. ఈ ఇష్యూ చూపించుకుంటూ ఇంకా ప్రొలాంగ్ చేసే అవకాశం ఉందంటూ చాలా మంది అంటుంటారు. మీరేమంటారు? అందుకే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మోడ్ లో కంప్లైంట్ పంపిస్తే యూ హ్యావ్ ఎ ప్రూఫ్. ఇంతకు ముందు ఫిజికల్ పోతే నీకు ప్రూఫ్ లేకుండేది. ఇప్పుడు సెండింగ్ ఏ కంప్లైంట్ త్రూ ఈమెయిల్ యూ కెన్ ఎస్టాబ్లిష్ ది ప్రూఫ్ త్రూ ఈమెయిల్. నేను ఈ రోజు ఈ టైంకి పంపించాను. సరే, ఆ మోడ్ లోనే నాన్ కాగజబుల్ పంపించారు అనుకోండి, నన్ను పక్కింటోడు తిట్టాడనో ఎదురింటోడు ఇంకో మాట్లాడాడో, అటువంటి కేసులు కూడా నాన్ కాగ్నిజెంట్ అఫెన్స్ వచ్చిన కదా ఆ సబ్స్టెన్స్ ను డైరీలో ఎంటర్ చేసి ఈ కెన్ ఆస్క్ ది కంప్లైంట్ టు కమ్ టు ది పోలీస్ స్టేషన్. ఆయనను కంప్లైంట్ కోర్టుకని వెళ్ళమని పర్మిషన్ తీసుకురామని అడగొచ్చు, లేకుంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే లెటర్ పెట్టొచ్చు కోర్టుకి, పర్మిషన్ ఇవ్వండి నేను ఎఫ్ఐఆర్ చేస్తాను. ఈవెన్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కూడా
త్రూ ఎలక్ట్రానిక్ మోడ్ పంచిప్పే అవకాశాలు ఉన్నాయి. ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్ ఫ్రమ్ ది ఆనరబుల్ పార్లమెంట్ టు సీ దట్ ఎక్కడైనా బాధితులు ఎక్కడి నుంచి అయినా ఆ పోలీస్ స్టేషన్ వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు, భయపడే పరిస్థితి ఉన్నప్పుడు, అందరికీ ఆ పోలీస్ స్టేషన్ అట్మాస్ఫియర్ నచ్చకపోవచ్చు, కొందరు భయం అయ్యొచ్చు, లేకుంటే నిందితుల ద్వారా భయం ఉండొచ్చు. యూ కెన్ సిట్ ఇన్ ఎనీవేర్, యూ కెన్ జస్ట్ వన్ క్లిక్ యూ కెన్ సెండ్ టు ది పోలీస్ స్టేషన్. ఓకే, రైట్, మంచి చెప్పారు. కొంతమంది ఉంటారండి, రియల్ విక్టిమ్ ఉంటారు, చాలా మంది రియల్ విక్టిమ్స్ ఉంటారు. వాళ్ళు మీరు అన్నట్లుగా పోలీస్ స్టేషన్ అట్మాస్ఫియర్ నచ్చక పోలీసు వాట్సాప్ లోనో లేదా SMS లో చేస్తారు, వాళ్ళతో ప్రాబ్లం ఉండదు. కొంతమంది ఒక 0.2 0.1 ఉంటారు, కొంతమంది లిటిగేషన్ పీపుల్స్, వాళ్ళు ఊరికనే చీటింగ్ మాటికి వాట్సాప్ చేస్తుంటారు, చేతిలో ఫోన్ ఉంది కదా అని ఏదో ఏదో ఇష్యూ చిన్న ఇష్యూలు. మంచి క్వశ్చన్ వేశారు. ఒకసారి ఏం జరగకున్నా టు టెస్ట్ ఎవరైనా కంప్లైంట్ పంపించారనుకోండి, ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేసి అది ఫాల్స్ అని తేలింది అనుకుందాం, రెండవసారి కూడా అలా ఆ పర్సన్ చేస్తే యూ కెన్ ఫైల్ ఎ కేస్ అగైన్స్ట్ హిమ్ ఫర్ మిస్రిప్రజెంటింగ్ ది పబ్లిక్ సర్వెంట్. ఒకసారి చూస్తారు, రెండోసారి కూడా అలా పంపించారనుకో, యూ కెన్ ఫైల్ ఎ కేస్. SHO సుమోటో కెన్ రిజిస్టర్ ఎ కేస్ అగైన్స్ట్ హిమ్ ఫర్ మిస్రిప్రజెంటింగ్ ది పబ్లిక్ సర్వెంట్ బికాస్ he have a data, phone number, email address, he can establish the accused easily. So second ఆ time వ్యక్తి చేయకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోనో వాళ్ళ ఫ్రెండ్స్ తోనో నైబర్స్ తోనో చేయించాడు అనుకోండి, అదే ఇష్యూ. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డ్యూటీ ఏంది? ఎవరికి మోటివ్ ఉంది? ఇతనికి మోటివ్ ఉందా, లేకుంటే పక్కోళ్ళ ద్వారా ఈయననే చేయించాడా? ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది IO. లేకుంటే యాక్సిడెంటల్ గా వచ్చిందా, లేకుంటే ఇంటెన్షనల్ గా వేరే అతను ఈ నంబర్ తో, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది IO. అందుకే కదా పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ టు ఎస్టాబ్లిష్ ది ట్రూత్. ఇతనే కావాలని వేరే ద్వారా పంపించారా, లేకుంటే వేరే ద్వారా యాక్సిడెంటల్ గా వచ్చిందా, అదన్నీ ఎస్టాబ్లిష్ చేయాల్సిన డ్యూటీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఫర్ ఎగ్జాంపుల్, నేను అక్కడ కావాలని కొంచెం సతాయించడానికి వేరే నంబర్ ద్వారా పంపిస్తే ఇట్ ఈస్ ఈజీ ఫర్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఆయన ఎగ్జామిన్ చేస్తాడు, సార్ నాకేం తెలియదు, పలానా ఆయన నా సెల్ నుంచి పంపించాడని ఒకసారి చూస్తాడు. రెండోసారి అలా జరిగితే కంపల్సరీ ఈ కెన్ ఫైల్ ఎ కేస్ సుమోటో సేయింగ్ దట్ ఈస్ మిస్రిప్రజెంటింగ్ అండ్ వేస్టింగ్ ఆఫ్ పబ్లిక్ ఆఫీసర్ టైం అనేది కంపల్సరీ కేసు రిజిస్టర్ చేసే అవకాశం ఉంది. ఓకే సార్, ఫైనల్ గా వద్దాం మనం. ఈ చట్టం అమలే దాదాపు మన తెలంగాణ స్టేట్ లో 5 రోజులు దాటుతుంది. 5 రోజుల నుంచి IOల దగ్గర నుంచి ఎక్కడ మీకు ఛాలెంజ్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ వచ్చాయా? ప్రాబ్లం అస్సలే లేదు సార్, స్మూత్ గా ఫంక్షన్ అవుతున్నాయి, స్మూత్ గా FIR జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఇప్పుడు చూడండి, ఈ చట్టాల ప్రకారం ఇంకొక క్వశ్చన్ ఒక 2 minutes చెప్తాను. ఈ చట్టాలు కలెక్టింగ్ ఆఫ్ ఎవిడెన్స్ త్రూ ఎలక్ట్రానిక్ మోడ్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరైనా వ్యక్తి డాక్టర్ PME చేస్తాడు వరంగల్లో, హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోతాడు, ఈ రోజు ఎవిడెన్స్ ఉంది, ఆయన రాలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఆయన అక్కడే ఉండి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఎవిడెన్స్ ఇచ్చే అవకాశం ఈ చట్టంలో వచ్చింది. ఎనీ విట్నెస్, డాక్టరే కాదు, ఆ చార్జ్ షీట్ లో ఉన్నట్టు డాక్టర్ కావచ్చు, FSL ఎక్స్పర్ట్ కావచ్చు, ఎనీ పబ్లిక్ సర్వెంట్ ఆర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎక్కడి నుంచి అయినా కోర్టులో సాక్ష్యం త్రూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చే చట్టం ఈ చట్టంలో. ఎందుకు? టు అవాయిడ్ ద డిలే. ఇప్పుడు ఈ చట్టంలో అక్యూజ్డ్ ఎక్కడి నుంచి అయినా ఉండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో అపియర్ అవకాశం ఇచ్చారు ఈ కోర్టు చట్టంలో. కరెక్టే. అంటే ఇందులో 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకటి, అంత తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, ఎక్యూజ్డ్ పార్టీ తీసుకునేసరికి ఫోన్ లోనే ఇంక వాటి టైం ప్రొలాంగ్ చేసుకుంటూ నా సిగ్నల్ లేదంటే ఏదో సిల్లీ రీజన్ చెప్పుకుంటూ అవాయిడ్ చేసే అవకాశం కూడా ఉంది కదా. గుడ్ క్వశ్చన్. అక్యూజ్డ్ కూడా కోర్టులో త్రూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపియర్ అవ్వాలనుకున్నప్పుడు అక్కడ ఏం పెట్టారు చట్టంలో అంటే, ఈ కెన్ అపియర్ త్రూ ఏ వీడియో కాన్ఫరెన్స్ నోటిఫైడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. ప్రతి జిల్లాలో ఒక సెంటర్ పెడతారు గవర్నమెంట్. He has to go there, nearest place notified by the government, he has to appear from there. They have taken all precautions. మీరు ఎలా అయితే క్వశ్చన్స్ అడిగారో, it is entertained by them, it is notified by the state government. సో అక్కడికి వెళ్ళి రావాలి. అంటే ఎందుకు ఇవన్నీ పెట్టారు? ఒక చార్జెస్ ఎక్స్ప్లెయిన్ ఒక 10 మంది అక్యూజ్డ్ ఉన్నారు అనుకుందాం ఒక కేసులో, చార్జెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 10 మంది ప్రెజెన్స్ ఉండాలి. ఒక్కొక్కరు ప్రెసెంట్ కాకపోవడం, ఒకరు హాస్పిటల్ ఇలా ఒక చార్జెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి 1-2 years పడేది. ఒకరు రాక ఒకరు వచ్చి అందరూ ప్రెసెన్స్ ఉండాలి. ఇప్పుడు ఈ చట్టం ద్వారా ఎవరైనా రాలేని పరిస్థితులు ఉంటే అక్కడ నోటిఫైడ్ ప్లేస్ నుంచి అక్కడి నుంచి చార్జెస్, సో 1 day ఆ చార్జెస్ పే అయ్యే అవకాశాలు ఇందులో ఉన్నాయి. ఓకే, సాధారణంగా ఇది బ్రిటిష్ చట్టాలకి మార్చారు, బ్రిటిష్ మైండ్ సెట్ మార్చారు దాన్ని. ఇది హిందీ చట్టాలు అంటూ కొంతమంది విమర్శిస్తుంటారు, వాళ్ళకి మీరు ఇచ్చిన మెసేజ్ ఏంటి? యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ గా ఈ చట్టాలు నా ప్రకారం నేను చదివిన దాని పట్టం, ఈ చట్టాలు బాధితులు ఎవరైనా అఫెన్స్ జరిగితే
ఎవరైనా నేరం చేస్తే అంత ఈజీగా తప్పించుకునే పరిస్థితి ఈ చట్టాల ద్వారా లేదు. అండ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కు చాలా సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఇంతకు ముందేమో ఏమన్నా సీసీటీవీ ఫుటేజ్ కానీ, టెలిఫోనిక్ కాన్వర్సేషన్స్ కానీ, ఎనీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ సెకండరీ ఎవిడెన్స్ ఉండే. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద ఇట్ వాజ్ ఎ సెకండరీ ఎవిడెన్స్. ఏమని కోర్ట్ మే కన్సిడర్ ఆర్ నాట్ టు కన్సిడర్. ఈ చట్టం ప్రకారం సెక్షన్ 57 ఆఫ్ ది భారతీయ సాక్ష్య అధినియం 2003 ఎనీ ఎలక్ట్రానిక్ ఈజ్ ఎ ప్రైమరీ ఎవిడెన్స్ నౌ. కోర్ట్ హ్యాస్ టు కన్సిడర్ ఇఫ్ ప్రొవైడెడ్ ద ప్రొసీజర్ ఇస్. ఇప్పుడు ఏమైనా ఒక అఫెన్స్ జరిగేటప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ మంచిగా రికార్డ్ చేసిన ఎక్స్పర్ట్ తో రిట్రీవ్ చేసి ప్రొసీజర్ ఫాలో అయ్యి కోర్టులో వేస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ ది అఫెన్స్. ఇఫ్ మ్యాన్ మే లై బట్ ది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మే నాట్ లై, ఇట్ స్పీక్ ది ట్రూత్. సో వీ కెన్ కన్విన్స్ ది కోర్ట్ దట్ ది అక్యూజ్డ్ alone is correct, he was present, he has committed the offense against అనేది we can show the court by directly. So court can convince the argument of the prosecution. There are better chances to improve the conviction rate. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా బాధితులకి న్యాయం జరుగుతాది అన్నది మీరు చెప్తున్నారు ఈ కొత్త చట్టాల వల్ల. బాధితులకు న్యాయం అంటే శిక్ష పడడం కాదు, వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడం అనేది చాలా మంది చెప్తుంటారు. అంటే ఒక మర్డర్ కేసు జరిగింది, ఆ మర్డర్ కేసులో ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇక్కడ ఒక 2 minutes మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సెక్షన్ 107 ఆఫ్ ది భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 సిఆర్పిసి లో ఒక కొత్త సెక్షన్, ఇంతవరకు లేని, ఎప్పుడు లేని కొత్త సెక్షన్ ఇక్కడ పెట్టారు. ఏంటి అంటే, ఎవరైనా ప్రాపర్టీని ఒక క్రిమినల్ యాక్టివిటీ చేస్తూ, ఒక అఫెన్స్ చేస్తూ, బాధితుల ద్వారా మనీ తీసుకొని ప్రాపర్టీ కొంటే డైరెక్ట్లీ ఆర్ ద బినామీస్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, ఏదైనా అఫెన్స్ చేసి ఆ వచ్చిన అమౌంట్ తో ప్రాపర్టీ తన పేరు మీద కానీ వాళ్ళ ఇండైరెక్ట్లీ వేరేల పేరు మీద కానీ ఉంటే, ఇప్పుడు ఈ చట్ట ప్రకారం మీరు ఆయన ఎఫెక్టివ్ ప్రాసిక్యూషన్ పనిష్మెంట్ ఇవ్వడానికి చేయొచ్చు. ఇక్కడ 107 కింద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కన్సర్న్ కోర్టులో పేసి ఈ ప్రాపర్టీ ఈ అక్యూజ్డ్ పలానా బాధితుల మనీ తోటి కొన్నాడు కాబట్టి ఇమీడియట్ గా అటాచ్ చేయండి ప్రాపర్టీ. ఆ అప్లికేషన్ వేసిన రోజు కోర్టు కూడా విత్ ఇన్ 14 days లోనే ఎవరైతే ప్రాపర్టీ అటాచ్మెంట్ అడుగుతున్నామో వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడగాలి. ఆ 14 days లోపలే ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కోర్ట్ కెన్ అటాచ్ దట్ ప్రాపర్టీ. పోనీ 14 days లోపల కాకుండా ఎమినెంట్ డేంజర్ ఉంది అక్కడ, ఇక్కడ అప్లికేషన్ ఏంగా నేను అమ్ముకునే ప్రసక్తి ఉంది అనుకుందాం. డేంజర్ అప్రహెన్షన్ ఐఓ వేసిన రోజు కూడా అటాచ్మెంట్ ఎక్స్పార్టీ అటాచ్మెంట్ ఆర్డర్ తీసుకునే అవకాశం ఈ చట్టంలో పొందుపరిచారు. అప్లికేషన్ వేసాడు 107 కింద, ఈ అక్యూజ్ ఈ ప్రాపర్టీ పలానా బాధితులు మీతో కొన్నాడు కాబట్టి ఇమీడియట్ గా అటాచ్ చేయండి అంటే కోర్టు వారు అటాచ్ చేశారు. ఇంకా ఏం పవర్ ఇచ్చారు ఎస్హెచ్ఓ కంటే, ఈ ప్రాపర్టీ మీరు సీజ్ చేశారు, అక్యూజ్డ్ ఇలా మనీ వల్ల కొన్నాడు కాబట్టి ఈ ప్రాపర్టీ మీరు ఆల్రెడీ అటాచ్ చేశారు, ఈ అటాచ్మెంట్ చేసిన ప్రాపర్టీని అందరి బాధితులకు పంచండి అని అప్లికేషన్ మళ్ళీ చేయొచ్చు. ఆ అప్లికేషన్ తీసుకున్న తర్వాత కోర్టు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్ కు డైరెక్షన్ ఇవ్వచ్చు. ఈ ప్రాపర్టీ ఫలానా వ్యక్తి వీళ్ళ మనీతో కొన్నాడు, నేను అటాచ్మెంట్ ఆర్డర్ ఇచ్చాను కాబట్టి ఈ ప్రాపర్టీని ప్రపోర్షనేట్ గా అందరి వ్యక్తులకు డిస్ట్రిబ్యూట్ చేయండి. అది కూడా ఎన్ని రోజుల్లో? 60 రోజుల్లోనే చేయాలి. సో ఇలాంటి చట్టం ఇంతకు ముందు లేకుండా, వీఆర్ ఆల్వేస్ ట్రైంగ్ ఫర్ కన్విక్ట్ ది అక్యూజ్డ్. ఇంతకు ముందు ఇలాంటి చట్టంలో ఎక్కడ లేకుండా ఇది ఫస్ట్ టైం పెట్టారు. ఎఫెక్టివ్ ప్రాసిక్యూట్ చేయడమే కాకుండా కన్విక్షన్ ఏమి ఇవ్వకుండా కాకుండా ఆ బాధితులకు ఈ ప్రాపర్టీని రీప్లేస్ కాంపన్స్ చేసే అవకాశం కూడా ఈ చట్టంలో పెట్టారు, అది కూడా 60 రోజుల్లో. ఓకే సార్, కొత్త చట్టాలు మీరు చెప్తున్నట్లుగా బాధితులకు న్యాయం చేస్తుందని మనం అందరం అనుకుందాం. కానీ ప్రజలు కోరుకునేది సత్వర న్యాయం. కోర్టుకు వెళ్ళాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏ విధంగా వస్తే ఒక టైం బాండ్ పెట్టుకొని ఆ విధంగా రాకుండా కోర్టు చుట్టూ తిరగలేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అంటే కోర్టుని తప్పు పట్టడం కాదు, వాళ్ళకున్న వర్క్ లోడ్ ఆ విధంగా ఉంది, వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంది కాబట్టి అక్కడ మీకు ఇబ్బంది వస్తుంది. కానీ ఈసారి అటువంటి ఇబ్బంది లేకుండా జరిగే అవకాశం ఉంది కొత్త చట్టాల వల్ల. తప్పకుండా తమకి ముందే చెప్పాను నేను ఫస్ట్ లోనే, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ 90 days లోనే ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ వేయాలి. ప్రాసిక్యూషన్ కూడా ఛార్జ్ షీట్ వేసినప్పుడు విత్ ఇన్ 2 months లోపల అక్యూజ్డ్ డిశ్చార్జ్ పిటిషన్ వేయాలనుకుంటే విత్ ఇన్ 2 months లోనే వేయాలి. 2 months దాటిందంటే ఈ కెనాట్ ఫైల్ డిశ్చార్జ్ పిటిషన్. అది అయిన తర్వాత 2 months లోపలే ఛార్జెస్ పేమ్ చేయాలి. ఒకసారి ట్రయల్ కమెన్స్ అయిందంటే డేట్ ఇవ్వడానికి లేదు. ట్రయల్ అయిపోయినాక 45 days లోనే జడ్జిమెంట్ ఇవ్వాలని ఎవ్రీథింగ్ టైం షెడ్యూల్ ఫిక్స్ చేశారు దాంట్లో. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి,
ప్రాసిక్యూషన్ కి అండ్ కోర్ట్స్ కి. కాబట్టి జరిగిన నా ప్రకారం అఫెన్స్ జరిగిన 1 year నుంచి 2 years లోపల ఆ కేసు మీద జడ్జిమెంట్ అవకాశాలు ఈ చట్టాల ద్వారా వచ్చింది. ఓకే. కానీ మన దగ్గర పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి కదండీ. ముందు అవి క్లియర్ అయిన తర్వాత కదా కొత్త కేసులు వస్తాయి. ఆ చట్టంలో సెక్షన్ 531 ఆఫ్ ది భారతీయ నాగరిక సురక్ష సంహితలో ఏం పొందుపరిచారంటే 30 జూన్ 2024 ముందున్న కేసు మొత్తం ఇన్వెస్టిగేషన్ అయి ఉండొచ్చు, ఎంక్వైరీ అయి ఉండొచ్చు, ట్రయల్ అయి ఉండొచ్చు, జడ్జిమెంట్ అయ్యి ఆ పాత చట్టాల ప్రకారమే చేయాలని అందులో పొందుపరిచారు. ఎనీ ఎఫ్ఐఆర్ ఆఫ్టర్ 1 జూలై 2024 ఈ కొత్త చట్టాల ప్రకారమే ట్రయల్ చేయాలని ఉంది. కాబట్టి పాత అఫెన్సెస్ కన్నీ పాత చట్టాలే అమల్లో ఉంటాయి కాబట్టి ఇట్ విల్ టేక్ టైం అడ్జస్ట్ అవ్వడానికి. బట్ ఈ కొత్త 1 జూలై 2024 నుంచి అయిన దాంట్లో మాత్రం ఈ ఎంటైర్ ప్రొసీజర్ అప్లికేబుల్ అవుతుంది. కొత్త చట్టాలు బాధితులకి న్యాయం చేయడానికి, ముఖ్యంగా వాళ్ళకి ఆర్థికంగా కూడా ఆదుకునే విధంగా కొత్త చట్టాలు రూపొందించారంటున్నారు సత్యనారాయణ గారు. ఎక్కడ కూడా నిందితులకు వెసులుబాటు అంటే కనిపించదు. ఎవరైనా బాధితులు ఈసారి పోలీస్ స్టేషన్ రాకుండా మీ దగ్గర ఉన్న మొబైల్ ద్వారా లేదా వేరే పక్కింటి వాళ్ళ మొబైల్ గానీ లేదా డైల్ 100 ద్వారా గానీ కనీసం పోలీసుని ఇంటిమేట్ చేయండి. ఖచ్చితంగా మీకు యాక్షన్ ఉంటది. ప్రతి దానికి కూడా అంటే కేసు బుక్ అయిన దగ్గర నుండి జడ్జిమెంట్ వరకు ఈసారి కొత్త చట్టాల్లో ఒక టైం బాండ్ పెట్టుకున్నారు కాబట్టి సత్వర న్యాయం జరుగుతుంది. ఇకపై మీరు కోర్టు చుట్టూ తిరగాల్సిన భయం అవసరం లేదంటూ సత్యనారాయణ గారు చెప్తున్నారు. ఏదేమైనా సరే కొత్త చట్టాలు బాధితుల పక్షాన్ని నిలుస్తాయంటే ఆశతో ఇది సత్యనారాయణ గారితో ఎక్స్‌లు చెప్పారు. వచ్చే వారం మరొక ఇస్తాం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. నమస్తే.